జై శ్రీమన్నారాయణ. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో మాస ఫలితాలు, రవి ఫలితాలు. రవి సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు జన్మరాశిలోను, 17 నుంచి 30 వరకు 2వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచారం చెడు ఫలితాలను ఇస్తుంది. అవి అనారోగ్యము, అలసట, త్రిప్పడము, ఆందోళన, శారీరక తాపము, మన సంకటము, సంపదలు నష్టపోవడం, అకాల భోజనం చేయడం, బంధు విరోధం, భయము, క్రోధము, ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ద్వితీయంలో సంచరించేటప్పుడు కూడా అశుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇందులో అతి తక్కువగా పాప ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి. ధనధాన్య లాభము, అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. భూలాభం అనేది కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టమైన వస్తువును కొనుగోలు చేస్తారు. సోదరుల ద్వారా అన్ని పనులు పూర్తి చేస్తారు. మిత్రుల సహకారం అనేది లభిస్తుంది. ఇందులో 70% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో కుజుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు మిత్రక్షేత్రమైన 12లోను, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు స్వక్షేత్రమైన జన్మరాశిలోను, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు సమక్షేత్రమైన 2వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. ఆరోగ్యము, మనస్సంతోషము, కీర్తి, ద్రవ్య లాభము, వృద్ధి, బంధుమైత్రి, సుఖ సంతోషాలు అనేవి జరుగుతాయి. అయితే ఇందులో 20% శుభ ఫలితాలే కలుగుతాయంటే ఎందుకంటే కారణం ఈ స్థానం బుధుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత 1వ స్థానంలో సంచరించేటప్పుడు అకాల భోజనము, బంధువైరము, వస్తువులు నష్టపోవడం వంటి వాటిలో తక్కువ అశుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది. లోహమూర్తిగా ఈ రాశిలో బుధుడు సంచరించడం వల్ల 20% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. 2వ స్థానంలో సంచరించేటప్పుడు కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది. వాక్శుద్ధి అనేది కలుగుతుంది. ధన చాలా బాగుంటుంది. సజ్జన సహకారం లభిస్తుంది. కార్యాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ స్థానంలో బుధుడు తామ్రమూర్తిగా ఉంటూ 50% శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. వారికి గురుడు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దీని ద్వారా సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, కీర్తి అనేది ఉంటాయి. అన్ని సుఖాలు, సౌకర్యాలు కలిసి వస్తాయి. నానామూలక ధనాదాయం ఉంటుంది. మంచి ఆలోచన శక్తి, సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉంటుంది. కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు కొరత అనేది ఉండదు. కొన్ని పనులు కష్టతరంగా నెరవేరుతాయి. చిన్న చిన్న విషయాలపై కూడా ఇతరుల కోపానికి గురవుతారు. ఈ రాశివారు 100% శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశిలో గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 2వ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 3వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. శుక్రుడు 2వ స్థానంలో సంచరించే సందర్భంలో యుక్తాయుక్త వివేచన జ్ఞానం ఉంటుంది. సామర్థ్యం పెరుగుతుంది. అన్ని రంగాల్లో కళాపాసన, ధర్మకార్యాచరణ ఉంటుంది. మనశ్శాంతికి కొదువ ఉండదు. శరీరంలో కళాకాంతులు, ముఖంలో వర్చస్సు అనేది పెరుగుతుంది. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. విద్యారంగంలో రాణింపు అనేది ఉంటుంది. మంచి ఆరోగ్యంతో పాటుగా శారీరక, మానసిక సౌఖ్యం అనేది లభిస్తుంది. ఇందులో 75% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ స్థానానికి వేదస్థానమైన 7లో పాపగ్రహ సంచారం అనేది చేస్తుంది. ఈ స్థానంలో శుక్రుడు రజతమూర్తిగా ఉన్నాడు. 3వ స్థానంలో సంచరిస్తున్నట్టు వివిధ రకాలైన వస్త్రాభరణ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆప్తులకు దూరంగా సంచరించవలసి ఉంటుంది. అనుకున్నవి సాధిస్తారు. నూతన ఉత్సాహంతో అన్నిటా విజయాలను సాధిస్తారు. ఈ స్థానంలో కేవలం 20% శుభ ఫలితాలు మాత్రమే జాతకులు పొందుతాడు. ఎందుకంటే ఈ రాశిలో శుక్రుడు లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత శని యొక్క ఫలితాలు. శని సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్థానంలో చెడు ఫలితాలే జాతకుడు ఎక్కువగా పొందుతాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. తీవ్రమైన ఆపదలకు గురి అవుతారు. ప్రమాదాలకు గురి కావడం, బాధలు, సంఘంలో అమర్యాద, అపనింద, ఉద్యోగ భంగం, సంతాన
ఆరోగ్యము, బంధుమిత్రులతో విరోధం వంటి వాటిలో అగౌరవం అనేది కూడా ఉంటుంది. అత్యంత శ్రమ మీద పనులు పూర్తి చేస్తారు. ఇందులో 50% చెడు ఫలితాలు జాతకుడు పొందుతాడు. తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం చెడు ఫలితాలను ఇస్తుంది. అనారోగ్యము, ఆందోళన, క్రూర జంతు భయము, కార్యనాశనము, ప్రయాణాలు చేయడం ద్వారా శ్రమకు లోనవుతారు. ప్రభుత్వ దండన అంటే పెనాల్టీస్ ఉంటాయి, కట్టాల్సి ఉంటుంది. ఇందులో 70% మాత్రమే ఫలితాలు జాతకుడు పొందుతాడు. ఎందుకంటే కారణం ఈ రాశిలో రాహువు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో పాప ఫలితాన్ని ఇస్తాడు. కలహం, మనస్తాపం, అపకీర్తి, ధన నష్టం కలుగుతాయి. ఇందులో 70% ఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.